బీఆర్ఎస్ హయాంలో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో గాలి కుదిరేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను హరీష్ రావు కాంట్రాక్ట్ కంపెనీ కడుతుందని ఆరోపించారు. హన్మకొండ భద్రకాళి టెంపుల్ను సందర్శించారు కవిత. గత ప్రస్తుత సర్కార్ వైఫల్యాలతోనే హన్మకొండ జిల్లా నీట మునిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నాలాల అసంపూర్తి పనులతోనే కాలనీలన్నీ ముంపుకు గురయ్యాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ హయాంలో వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ను గాలి కొదిలేశారన్నారు ఎమ్మెల్సీ కవిత. కొత్తగా కడుతున్న వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను హరీష్ రావు కాంట్రాక్ట్ కంపెనీ కడుతుందని ఆరోపించారు. భద్రకాళి టెంపుల్ను సందర్శించారు కవిత. గత ప్రస్తుత సర్కార్ వైఫల్యాలతోనే హన్మకొండ జిల్లా నీట మునిగిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన నాలాల అసంపూర్తి పనులతోనే కాలనీలన్నీ ముంపుకు గురయ్యాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పార్టీలో నుండి చాలా అవమానకరంగా నన్ను బయటకు పంపించారు. ఊరేష్ట్రోళ్ళని కూడా అడుగుతారు కదా, అసలు ఏంది, ఏం సంగతి, ఏం కథ. సరే, ఓ మాటకు నేను తప్పే చేసినా అనుకుందాం అన్న. నేను ఏం తప్పు చేసినా నాకు తెలియదు, కానీ చేసిందే అనుకుందాం. అడగాలి కదా, ఒక షోకాజ్ నోటీస్ అయితే ఇవ్వాలి కదా. డైరెక్ట్గా సస్పెండ్ చేయడం అన్నది చాలా అవమానకరం అన్న. నేను కూడా తెలంగాణ బిడ్డనే, ఆకలినైనా తట్టుకుంటాం కానీ అవమానాన్ని తట్టుకోలేం కదా. అందుకే నేను కూడా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అన్న. డెఫినెట్గా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన. నేను కేసీఆర్ బిడ్డను అవడం నా అదృష్టం, 101%, డౌట్ లేదు. కేసీఆర్ గారు తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తా. రాజకీయంగా చర్చించడానికి ఏమీ లేదు. చర్చించేటటువంటి నావ దాటిపోయింది కదా, నా టైం దాటిపోయింది. తండ్రిగా పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాను. తండ్రిగా, తల్లిగా వారిద్దరిని చూసుకోవడం, వారికి ఆరోగ్యపరంగా కానీ ఇతరత్ర ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా పోతాను. నేను బిడ్డని, దానిలేము. పాలిటిక్స్ వేరు, పర్సనల్ వేరు. పొలిటికల్గా మాత్రం బీఆర్ఎస్ పార్టీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనే పార్టీ హైకమాండ్ అనుకున్నా, సస్పెండ్ చేసినాక తెలిసింది కాదని. నా విషయంలో పర్సనల్గా నాకు ఇబ్బంది జరిగింది. నన్ను నేను 20 ఏళ్ళు పనిచేసిన పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత నేను దీంట్లో నుంచి పాజిటివ్గా ప్రజలకు పనికొచ్చే పనులు చేయాలనుకుంటున్నా. నా ప్రయత్నంలో నేను ఉన్నాను. ఇప్పుడు ఇన్ని రోజులైందన్న, 200 రోజులు అవుతుంది. 200 రోజులలో నేను చెప్పేది నేను చెప్పిన. అటువైపు నుండి జవాబు వచ్చిందా? మీరు వాళ్ళని అడగాలి. ప్రశ్నించాల్సింది ఎవరు? మీరు. బీఆర్ఎస్ పార్టీ నన్ను ఎందుకు సస్పెండ్ చేసి ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీ చెప్పలే. నేను ఇన్ని ఆరోపణలు చేస్తుంటే ఒకసారి కూడా జవాబు చెప్పలే. వరంగల్ ఈస్ట్ వెస్ట్ సంగతి మీకు తెలిసిందే. నిన్నగాక మొన్న వరదలు వచ్చినాయి, చాలా దారుణమైన పరిస్థితి. మేము కూడా పోయి చూసి వచ్చినాం. అక్కడ ముఖ్యమంత్రి గారు వచ్చిపోయి కూడా 15 రోజులైంది. ఇంతవరకు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మరి వరద ఎందుకు వచ్చిందని చెప్పి బాగా లోతుగా ఆలోచన చేస్తే వరంగల్ని స్మార్ట్ సిటీ చేయాలనుకున్నాం. తెలంగాణ రాగానే 900 కోట్ల రూపాయలు వచ్చినాయి 10 ఏళ్లలో. అది 2 ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు వరంగల్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు, అది మీ అందరికి కూడా తెలుసు. అయితే 200 కోట్లు భద్రకాళి చెరువులో పోసి అభివృద్ధి చేసినామని పాత ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం లేలే, మీరు 200 కోట్లు ఆ చెరువులు ఎట్లా పోస్తారు, మేము ఇంకో 300 కోట్లు వస్తామని వాళ్ళు ఇంకో 300 కోట్లు పోసి మత్తడి దగ్గొట్టేసారు. గేట్లు పెట్టలేదు. 6 నెలల నుంచి అందరూ అడుగుతుంటే గేట్లు పెడతాం అనుకుంటే టైంపాస్ చేసారు. ఆ గేట్లు పెట్టలేదు కాబట్టి వాళ్ళు వచ్చిన వరదతోని మొత్తం కూడా కంప్లీట్గా వాటర్ అంతా పోయి, మరి ఎక్కడి నుంచి మత్తడి ధ్వంసం చేయడంతో గేట్లు పెట్టడం మర్చిపోతే అలంకార్ నాలా మీదుగా పెద్దమ్మగడ్డ, కాకతీయ కాలనీ ఫేజ్ 1, 2 2 మునిగినాయి. మళ్ళీ అలంకార్ జంక్షన్ నుండి ములుగు జంక్షన్ వరకు వరద నీరుతో నిండింది. కాబట్టి చరిత్రలో మొదటిసారి హన్మకొండ వరంగల్ మధ్యలో రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. ఎందువల్ల? ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్ల. ఎంజీఎం హాస్పిటల్కి వచ్చినాం. నేను హాస్పిటల్కి జనరల్గా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఉంటుంది. దానికి మన ఎంజీఎం లాంటి హాస్పిటల్ని మెయింటైన్ చేయాలంటే రోజుకు 1 లక్ష రూపాయలు కావాలి. అంటే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా వచ్చేటటువంటి ఫండ్స్ ఉంటాయి. ఈ 3 ఏళ్లలో, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లాస్ట్ 1 ఇయర్లో, కాంగ్రెస్ వచ్చినాక 2 ఏళ్లలో ఒక్కటంటే 1 రూపాయి కూడా ఎంజీఎంకి రాలేదు. కాబట్టి ఏం జరుగుతుంది అని అంటే, కనీసం వాళ్ళు దూది కొనాలన్నా, సూది కొనాలన్నా, మందుగోళీ కొనాలన్నా, ఏదన్నా ఒక చిన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేద్దామన్నా చేయలేని పరిస్థితి హాస్పిటల్. నేను మళ్ళీ చెప్తున్నా, నేను గవర్నమెంట్ వైద్యులను, గవర్నమెంట్ నర్సుల్ని చేతులెత్తి మొక్కుతా ఉన్నా. ఎందుకంటే ఎంత రష్ వచ్చినా పాపం మంచానికి 2 షేర్ చేసినా సరే, వాళ్ళు ఒక్కొక్క బెడ్లో 2 పేషెంట్స్ని పెట్టైనా సరే వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకు వైద్యం అందిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం సహకారం అన్నది సున్నాగా ఉంది అని చెప్పి తెలియజేయక తప్పని పరిస్థితి.